హాయ్ ఫ్రెండ్స్, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, చేపను చేపతోనే పట్టాలి. అది ఎలాగో తెలియాలంటే ఈ ఫుల్ వీడియో చూసేయండి. మరి ఈ ఆకులో బతికి ఉన్న చిన్న చిన్న చేపలను పెద్ద చేపకు ఎరవైపోతున్నాం. ఈరోజు చూద్దాం ఈ రాత్రికి ఎంత పెద్ద చేప పడుతుందో మనకు. వీటి ద్వారా మనం మళ్ళీ గాలానికి గుచ్చేసి పెడతారు, పెద్ద చేపలు పడతాయి. ఆదివాసీలు ఈ విధంగా బతికిన చేపను గాలానికి గుచ్చి నీటిలో వేలాడదీస్తారు. మేము కూడా అదే చేయబోతున్నాం ఈరోజు. నీటిలో గాలానికి గుచ్చిన చేప కదులుతూ ఉండాలి, అప్పుడే పెద్ద చేప దాన్ని తినడానికి ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఇదే వీడియోలో ఆదివాసీలు నదుల్లో, వాగుల్లో, గుంటల్లో చేపలు పట్టే రకరకాల పద్ధతులను నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఈ ఫుల్ వీడియోలో ఈ విధంగా గాలం నీటిలో రాత్రి అయ్యేదాకా ఉండాలి. మనం మళ్ళీ రాత్రి రావాల్సి ఉంటుంది. బాగా చీకటి పడ్డాక మళ్ళీ మేము గాలం పెట్టిన చోటుకి వచ్చాము. చిమ్మ చీకట్లో గాలానికి పెట్టిన చోటుకి వెళ్ళి చూసాం. అమ్మయ్య, మా కష్టం వృధా కాలేదు, పెద్ద చేప పడింది. చూస్తున్నారుగా. రాత్రి సమయంలో వలలకు పెద్ద పెద్ద చేపలే దొరుకుతాయి మాకు. ఈసారి 2 పెద్ద పెద్ద చేపలు చిక్కాయి. నల్లని చీకట్లో వెండిలాగా మెరిసిపోతుంది చేప. తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ చేపలు. ఈ చేపలు గాలానికి చిక్కిన చిన్న చేపలను తినడానికి వచ్చి తేలికగా గాలానికి ఇరుక్కుపోతాయి. మా ఆదివాసీలు ఇలాంటివి ఒక్కటి పడినా చాలు, ఆ రోజు వాళ్ళ ఇంట్లో పండగ. సన్నడు జల్లు పడుతూనే ఉంది. అర్ధరాత్రి అయ్యేదాకా వాళ్ళతో చేపలు కొనసాగిస్తూనే ఉన్నాం. జల్లలు, పరికలు లాంటివి దొరికాయి చాలా. మా ఆదివాసీలు విసిరివాళ్ళతో కూడా చేపల వేట బాగా చేస్తారు. వాన తగ్గలేదు, మళ్ళీ వస్తూనే ఉంది. చేపల కోసం మరోసారి బయలుదేరాం. ఈసారి ఎటువంటి చేపలు దొరుకుతాయో చూద్దాం. మరి ఎగువన 2 రోజుల నుంచి కురుస్తున్న వానకు పరవలు తొక్కుతూ వస్తుంది వాగు. ఇలాంటి సమయాల్లో జాగ్రత్త లేకపోతే వాగులు కొట్టుకుపోవడం ఖాయం. ఇలాంటి వారిని కొట్టుకుపోద్ది. ఈ విధంగా 4 చెంగులతో ఉండే వలలో చేప పడిందంటే అది తప్పించుకోవడం ఇంపాసిబుల్. ప్రకృతి ఒడిలో పక్షుల కిలకిల రావాలు వింటూ చేపలు పట్టడం భలే మజానిస్తుంది. ఆ సరదానే వేరు. మీరు ఇప్పుడు చూడబోయే ఈ చేపను బంగారు తీగ అంటారు. ఇవి చాలా రేర్గా దొరుకుతాయి, అందుకనేమో బంగారు తీగ అంటారు దీన్ని. కుక్క మాత్రం భలే ఎంజాయ్ చేస్తుంది వరదను. ఉండి ఉండి వాన పడి వరద పొంగి వాగు పడిందంటే చాలు మా ఆదివాసీలు చేపల వేటలు మునిగిపోతారు. ఏంటో అదృష్టం, ఈరోజు మా వలలోనే డ్యాన్స్ చేస్తున్నట్లుంది. మరో 2 బంగారు తీగలు దొరికాయి. చూస్తున్నారా, ఇది దోమతెర. ప్రభుత్వం దోమలు కొట్టకుండా వాడుకోమని ఆదివాసీలకు ఇస్తే వీళ్ళేమో వీటిని చేపలు పట్టే వాళ్ళలాగా వాడుతున్నారు. లేపండి. మా ఆదివాసీలు వరద ఎంత ఉన్నా భయం లేకుండా చేపల కోసం నదుల్లో, వాగుల్లో, చెరువుల్లో సాహసాలు చేస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ. వాళ్ళు సహజంగా దొరికే చేపల రుచిని అస్సలు వదులుకోరు. చేనుల్లో, గుంటల్లో నీరింకినప్పుడు మిగిలిన నీళ్లను బకెట్లతో తోడి చేపలను పడతారు. ఈ విధంగా ఈ చేపలు చూడడానికి చిన్నగా ఉన్న టేస్ట్లో మాత్రం అదర్స్. శుభ్రంగా కడిగి ఉప్పు, కారం తగిలిస్తే అబ్బా, ఆ టేస్టే వేరు. వీటిని పిత్తపరగలు అంటారు మా సైడు. మీరు ఇప్పుడు చూస్తున్నది గాలం ఆట అంటారు. ఇది అందరికీ దాదాపు తెలుసు. గాలానికి గుచ్చిన ఎర్రని నీటిలో వదులుతారు. ఇది ఓపికగా ఉండే వాళ్లకు సరైన వేట. చూసారా, పెద్ద జల చిక్కింది తన గాలానికి. ఇవన్నీ చందమామ చేపలు అంటారు మా ప్రాంతంలో. వలలో దాదాపు 90% ఇవే పడ్డాయి. చేదు లేకుండా రుచిగా ఉంటాయి సహజసిద్ధంగా. మా దగ్గర చేపలు పంచేటప్పుడు వలకు కూడా ఓ వాటా వేస్తారు. ఇక్కడ ఆచారం అది. ఈ వాటా అదే.
చేపలు ఏంటి బంగారుది కదా. ఇవి రెండు పెద్ద చేపలు, గాలానికి చిక్కిన పెద్ద చేపలు. అర్ధరాత్రి పూటే వాటిని పంచుకోవటం, కోయడం జరిగింది. వీలైతే అప్పుడే వండాలి, ఎందుకంటే తెల్లారేదాకా చేపలు వాసన వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడే వండేస్తాం. ఇది చిన్న చేపల కూర, చందమామ చేపలు అన్నానే అవే. ఇదేమో పెద్ద చేపల కూర. రెండు విడివిడిగా చేసాము. చిన్న చేపల కూర చూడడానికి చిన్నగా ఉన్న రుచిలో మాత్రం పెద్దవి. కూర అదిరిపోద్ది, టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. నేను ముక్తుంకల కూర వండినప్పుడే పిల్లలకి అన్నం పెడదాం అనుకున్నాను. కొద్దిగా కూర చూసుకొని తినండి. అదిరిపోయిన టేస్ట్ అసలు. వాన పడి వాగు పడిందంటే చాలు పిల్ల జల్ల అందరిలోనూ సంతోషాలు పొంగుతాయి. వాగులో చేపలు పట్టాక పక్కనే ఉన్న గోదావరిలో నా ఫ్రెండ్తో కలిసి అలసిపోయేదాకా ఈత కొట్టి శుభ్రంగా స్నానం చేసి వచ్చాను. డియర్ ఫ్రెండ్స్, ఇది మా ఆదివాసీ చేపల వేట. మా జీవితంలో చేపల వేట అనేది ఓ భాగం. గోదావరి నది, వాగు, చెరువు ఏదైనా మాకు ఆట విడిపే. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ప్రకృతి ఒడిలో మనమందరం కూడా చేప పిల్లడమే అని. మిత్రులారా, అతి త్వరలో గోదావరిలో చేపలు పట్టిన వీడియో రాబోతోంది. నోటిఫికేషన్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. వీడియోలు ఎక్కడ తీస్తున్నారని చాలామంది అడుగుతున్నారు. మాది భద్రాచలం పక్కన చిన్న పల్లెటూరు. మా ఊరు చుట్టూ ఉన్న ప్రకృతే నా వీడియోలకు వస్తూ చూశారుగా. ఇక మళ్ళీ మరో కొత్త వీడియోతో, మరో కొత్త విషయంతో మీ ముందుకు వస్తాను. అందాక ఈ వీడియోనైతే ఓ లైక్, షేర్ చేసి అడవి బిడ్డ సూర్య ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ఛానల్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ అడవి బిడ్డ సూర్య.